ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. మనుషులు మాట ఇచ్చి మర్చిపోవచ్చు, లేదా మాట మార్చివేయవచ్చు. నీ బాధ పంచుకుంటే విని పట్టించుకోవచ్చు, లేదా వినకుండా ఉండవచ్చు. నీకు కష్టం వస్తే సహాయం చేయనువచ్చు, లేదా సహాయం చేయకుండా తప్పించుకొనవచ్చు. నీ శ్రమల్లో నీకు తోడు ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. అనేక మార్లు నిన్ను వారు గాయపరిచి, నిందించి, ఎగతాళి చేయవచ్చు. కానీ యేసుక్రీస్తు నమ్మదగినవాడు. తను మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. ప్రతి మాటని విని దానికి సమాధానము ఇస్తాడు. నీ తప్పులను మరెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండా నీపై వాత్సల్యాన్ని చూపిస్తాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా నిన్ను విడవక నీకు తోడుగా ఉండేవాడు యేసయ్య. అందుకే ఆయన నమ్మదగినవాడు. ఇన్ని రోజులు మనుషుల్ని నమ్మి, లేదా వారి మీద ఆధారపడి మోసపోయి ఉండొచ్చు. ఒక్కసారి యేసయ్యను నమ్మి చూడు, మరెప్పుడు మోసపోవు. ఆయన ప్రేమ గడిచిన గాయాలను మాన్పి నూతనమైన సంతోషాన్ని, సమాధానాన్ని నీలో పెడుతుంది. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ప్రతిదానికి బాధపడుతూ ఉంటాం. అప్పులు తీరటం లేదని, సరైన ఉద్యోగం లేదని, ఉన్న ఉద్యోగంలో మనశ్శాంతి లేదని, పెళ్ళి అవటం లేదని, వివాహ బంధంలో సంతోషం లేదని, మంచి చదువు లేదని, చదువున్న ఉద్యోగం లేదని, లాభం లేదని, ఇలా ఎన్నో అన్నిటికీ ఆలోచించి పిల్లలు పుట్టట్లేదని, ఇలా ప్రతి దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. ఆ బాధను ఎవరు తగ్గించలేరు. నీకున్న బాధను ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గించదు. ఈ బాధలన్నీ తీరాలంటే నీ అవసరాలు తీర్చువాడు ఒక్కడున్నాడు. అన్నీ మర్చిపోయి ఆయనకు దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుంటే నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా. నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా. ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా, జయమునీయుమా. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.